నీ వెరైటీస్ ఫ్రెండ్. వీటి పేర్లు కూడా మనకు తెలియవు. వేడి వేడిగా I've been dreaming on in my head like I've seen it. A life worth living is a life with meaning. I'll do what I love till my heart stops beating. I'm feeding this demon. Got a taste, can't erase bitterness in my face. Work a job every day till your dreams fade away. Like a card, never change, play the ఫ్రెండ్స్. ఈరోజు బయట వ్యూ చూడడానికి అయితే వెళ్తున్నాము. నైట్ వ్యూ ఎలా ఉంటుందని మా హోటల్ నుంచి డోర్ లాక్ చేసుకుని వైభవ్ శివాన్స్ అయితే ఇంట్లోనే ఉన్నారు, అదే రూమ్లో ఉన్నారు. మేమైతే ఇంకెళ్తాం. బయట వ్యూ అయితే మీకు ఒకసారి చూపించేస్తాను ఫ్రెండ్స్. ఇంక వెళ్దాం. అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. నైట్ వ్యూ అయితే ఇలా ఉంది. ఇంకా మీరైతే చూసేయండి. మంచు అయితే ఇక్కడ పడుతుంది, చూస్తున్నారు కదా. ఇదంతా ఉదయ్ గారు అక్కడ ఉన్నారు. ఇంకా వెళ్దాం. నాకు మాటలు కూడా రావట్లేదు మంచు వల్ల. ఇది చూడండి, ఈ కారు కింద మంచు. నైట్ వ్యూ ఇలా ఉంది, చూస్తున్నారు కదా. ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం. నైట్ అయితే ఇలా ఉంది. ఇక్కడ మన కారులోని క్యాప్ అయితే తీసుకుంటాను. నేను క్యాప్ వేసుకోలేదు, చాలా ఎక్కువ ఉంది కదా. బ్యాగే ఉంది, అదిగో క్యాప్ అదిగో. ఓకే. ఇక్కడ నైట్ కూడా ఫుల్ బర్ఫ్ మంచు ఎలా పడుంది, చూస్తున్నారు కదా. నైట్ వ్యూ. చీకట్లో ఫోటో వస్తుంది అటేసి. నైట్ చీకట్లో వస్తుందండి దీని ఫోటో అంటున్నారు. ఫేస్ కూడా కనిపించదు. మీ మహాలక్ష్మి సర్దరనే చూసారు కదా. అలసిపోతుంది. కొండెక్కాను కదా. కొండ కాదు, జస్ట్ మెట్లు ఎక్కింది, అలసిపోతుంది. మంచులను చూసి అలసిపోతుంది. బాబోయ్ చాలా. చూడండి మంచు. కెమెరాను చూపిస్తున్నాను చూడండి. ఉదయ్ గారు ఇక్కడ ఉన్నారు. నైట్ మంచు అనమాట. ఎలా ఇంకా పైకి అయితే వెళ్దాం. నైట్ వ్యూ ఎలా ఉంటుంది అనేసి మీకు చూపిస్తాను. మాటలు కూడా రావట్లేదు ఫ్రెండ్స్, చాలా చల్లగా ఉంది అసలు. ఇక్కడ వాళ్ళు ఎలా ఉంటారో ఏంటో ఇంత మంచులో అని. బాబోయ్ చూడండి. వావ్, నైట్ వ్యూ, నైట్లో మంచు. మంచు వద్దు బాబోయ్, చలి. పగలైతే ఆడుకోవచ్చు కానీ నైట్ అయితే ఆడలేం ఫ్రెండ్స్. వద్దు ముట్టుకుంటూ చెయ్యి చల్లగా అయిపోద్ది. నాకొద్దు బాబోయ్, చల్లగా ఉంది అసలు. నడుచుకుంటూ వెళ్తున్నాం మంచులో. రాత్రి ఇప్పుడు టైం 8 అవుతుంది ఫ్రెండ్స్. హోటల్స్ ఇలా ఉంటాయి పక్క పక్కనే. వెజ్ నాన్ వెజ్ అన్నీ. ఆ కోట్ని ఏం చేసుకుంటాం, మన ఊరు వెళ్తే ఏం పని చేయదు, ఇక్కడే కదా. ఒకసారి మీకు చూపిస్తాను, చూసారా. ఇవి మన ఊరు వెళ్తే పనిచేస్తాయి ఫ్రెండ్స్, పనిచేయవు కదా. మన వైజాగ్లో వేడి ఎక్కువ, ఏసీ కావాలి. ఇక్కడ వాళ్ళకి హీటర్ కావాలి. చూడండి చలి బట్టలు ఎన్ని దొరుకుతున్నాయి ఇక్కడ. ఒకటికి మించి ఒకటి మోడల్స్ కూడా సూపర్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ చూసారు కదా, ఫుడ్ ఐటమ్స్ వేడిగా చేసిస్తారు. నైట్ వే చూసారా, చాలా బాగుంది. ఇక్కడ షాపింగ్ చూడండి, సాక్స్లు కూడా ఊళ్ళతో ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ అందరూ కూడా చలి వేసుకుంటారు. తందూరి చికెన్ చూడండి చేస్తున్నారు, వచ్చిమంటున్నారు మనకి. ఇక్కడికి వచ్చేయండి అంటున్నారు. ఎన్నంత తింటాం ఫ్రెండ్స్ చెప్పండి. ఇంకా మేము ఇద్దరం అయితే శివాన్స్కి వైభవ్కి వదిలేసి నడుచుకుంటూ నైట్ వ్యూ ఎంజాయ్ చేయడానికి అయితే వెళ్తున్నాం. ఇది చూడండి, ఈ కొండల్లో నైటు ఎంత బాగుందో. అన్నీ తిన్న ఐటమ్స్ అవి చాలా బాగుంది. మీకు చూపిస్తాను పదండి ఇంక లోపలికి. నేను నడిచి అయితే అలసిపోతున్నాను.
ఫ్రెండ్స్ ఎన్ని వెరైటీస్ అంటే తినడానికి చూస్తున్నారు కదా. చూడండి ఫ్రెండ్స్ ఎన్ని వెరైటీస్ ఫ్రెండ్. ఈ వీటి పేర్లు కూడా మనకు తెలియవు. వేడి వేడిగా ఇస్తున్నారు గులాబ్ జామున్స్, కాలా గులాబ్ జామున్, ఇంకా వీటి పేరు మినీ గులాబ్ జామ్. అన్నీ వేడి వేడిగా ఫ్రెండ్స్ సర్వ్ చేస్తున్నారు. ఇంకెక్కడ చూడండి దారిలో మంచు. ఇది చూడండి ర్యాబిట్ కే సాత్ ఫోటో అట, వద్దులే. ఇక్కడ చూడండి చికెన్ చూసారా ఎన్ని వెరైటీస్. చూపించాను. ఇవి మోమోస్ కదా, మోమోస్ ఎన్ని వెరైటీస్ చూడండి ఇక్కడ వాళ్ళు ఎంజాయ్ చేయడానికి. చూసారా సూపర్ ఉంది కదా చికెన్. ఈ హోటల్ అనుకుంటాను. ఇక్కడ మంచు అయితే ఇంకా అలాగే ఉంది. ఇంకా అలా ఉండడం కాదు ఫ్రెండ్స్, పడుతుంది నైట్, ఇంకా పడుతుంది. ఇప్పుడు టైం 8 అవుతుంది. ఇక్కడ చూడండి ఎగ్స్ తోటి వేడి వేడిగా చేసేస్తున్నారు. ఇక్కడ ఎగ్ రోల్స్. ఇక్కడ చూడండి చికెన్ 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 అంటున్నారు ఏది కావాలో అనేసి. ఇక్కడ చూడండి స్వెటర్స్ రోడ్డు మీద అమ్ముతున్నారు. ఇక్కడ అందరూ తినేవాళ్ళు వాళ్ళు. చూడండి సూపర్ ఉంది కదా. ఏది ఎవరికి కావాలో ఎంజాయ్ చేసుకుంటూ తినుకోవడమే. సూపర్ కదా ఫ్రెండ్స్. చూడండి ఇంకా మేమైతే ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాము ఫ్రెండ్స్. మనకి చలి లేదు కానీ ఇక్కడ చలి కోసం ఎన్ని ఉన్నాయి చూడండి. సూపర్గా ఉన్నాయి కదా షూస్. కానీ ఏం చేస్తాం మనకు పని చేయవు ఫ్రెండ్స్. ఎంత బాగున్నాయి కదా, చాలా బాగున్నాయి. కానీ మనకైతే వద్దు, మళ్ళీ మనం ఇంకా ఏదో కొంచెం రోజులకి అలా వచ్చాం సరదాగా తిరగడానికి. ఈ చలి తీసుకున్నా మనకి వైజాగ్లో అంత చలి ఉండదు కదా ఫ్రెండ్స్, అందుకని. ఇంకా ఫ్రంట్ కెమెరాలో మీకు ఒకసారి చూపిస్తాను. చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా చలికి సంబంధించే ఉన్నాయి. చూడండి స్వెట్స్ తీసుకుంటావా వయసు, స్వెట్స్ తీసుకుంటావా, చూస్తావా? ఇంకా చూడండి క్యాప్స్ అవి సూపర్ ఉన్నాయి, ఎంత బాగున్నాయి కదా. అన్ని చలికి సంబంధించే, మనకి చలి ఉండదు. ఈ ఒక్కరోజు కోసం ఏవైతే కొనుక్కున్నామో అవే చాలు. ఇంక ఇక్కడ సాల్వా వెరైటీస్ చూడండి. కాస్ట్ ఎంత ఇక్కడ సాల్వాస్? కాస్ట్ कैसे सालवास इधर? 250 300। अच्छा एम्ब्रॉयडिंग वर्क वाला, एम्ब्रॉयडरी वाला, हाँ वो कितना? 750 वो। अच्छा 750 अट एम्ब्रॉयडिंग उनटे। हमारे क्या है ना सर्दी ज़्यादा नहीं आता है ना, पतला सा हो जाएगा। कम रेट वाला चाहिए? हाँ ऐसा एम्ब्रॉयडरी वाला चाहिए? हाँ प्रिंट चलेगा? एम्ब्रॉयडिंग नहीं है। చూడండి ఎంత బాగున్నాయి కదా. సరే ఇక్కడ చూడండి మంచుని ఎలా కొప్పెట్టారు. ఇక్కడ అంతా నేమ్స్ చెప్తారు అనమాట. చూపించాను, చూపించాను. ఉదయ్ గారు చూడండి నాకు ఫుల్ ఎంకరేజ్ అసలు. ఇక్కడ సాల్వాలు ఫుల్ ఉన్నాయి, కానీ ఇంత దొక్క సాల్వాలు మనకి చాలా అసలు మనకు పనికిరాదు ఫ్రెండ్స్. ఇక్కడైతే ఓకే. ఇది సాల్వాయేనా? ఇవి కిतना है? 500కి 5 ఏవో చాగున్నట్టున్నాయి. ఒకసారి అన్నాను ఫ్రెండ్స్, ఓపెన్ చేస్తుంది. ఓపెన్ చెయ్యి, ఓపెన్ చెయ్యి, ఓపెన్ చెయ్యి. చూసారా సాల్వా బ్యూటిఫుల్గా ఉంది. బాగుంది, చాలా బాగుంది. మన వైపు హల్కా కదా, బాగుంటుంది. బాగుంది. అడుగుతాను భయ్యా ఏ ఎంబ్రాయిడింగ్ वाला कितना? 400। 300 में 5 नहीं आएगा? చూడండి ఫ్రెండ్స్ బాగుంది కదా సాల్వ్. మన వైపు అయితే బాగుంటుంది. బ్లాక్ తీసి బ్లాక్ ఒక కలర్ ఏదో ఒకటి తీసుకుంటాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా స్టైలిస్ట్, ఇది బాగుందా? స్టైలిష్ బాగుంది. బ్లాక్ అయితే నాదే. ఇంకో కలర్
ఇంకొక యాప్ తీద్దాం ఒకసారి. బ్లూ బాగుంటుంది. ఆరెంజ్ ప్లెయిన్ ఇలా డిజైన్ ఉంటేనే బాగుంటుంది. నైస్ లుక్ కదా. ఇది మార్చిపోతామా? మార్చిపోతా. బ్లాక్ అండ్ వైట్ బాగుంటుందా? ఇది ఎడలు తక్కువ ఉంది. తక్కువ ఉంటుంది. ఉన్నాయా? ఇది ఎక్కువ ఉంది. ఎక్కువ ఉంటే ఎక్కువ తీసుకో. ఇది బాగుంది. दोनों एक ही है क्या? बराबर है, छोटा लग रहा है. नहीं ये बड़ा लग रहा है, ब्लैक वाला. और एक पीस है. और एक पीस नहीं है. ఫ్రెండ్స్ ఇక్కడ షాపింగ్ అయితే అయింది. సాల్ తీసుకున్నాను. చూసారు కదా వీడియోలో వీడియోలో తీశారు ఉదయ్ గారు అవేని. ఇంకా చూద్దాం ఇంకేం వస్తాయో. ఉదయ్ గారు బడ్జెట్ అయితే కంప్లీట్ చేద్దాం. ఏమైసు ఈ బడ్జెట్ కంప్లీట్ చేస్తాను కదా. ఇక్కడ చూడండి ఏదో అడుగుతున్నారు చూద్దాం. ఏంటి అడుగుతున్నావు వయసు? వెరైటీస్ భలే ఉన్నాయి కదా అన్నీనా. చూస్తున్నారా మా షాపింగ్ హిమాచల్ డలోజీలో ఉంది ఈ షాపింగ్. చూడండి ఇక్కడ గన్ లైటర్ అడుగుతున్నారు. ఇది చూడండి మెడలో వేసుకుని ఎంత బాగున్నాయి కదా. ఏవి ఒకసారి చూపించి నాకు చెవులు సూపర్గా ఉన్నాయి. అరే ఇటు ఉండు, నువ్వు ఇటు ఉండు. అరే చూడండి ఫ్రెండ్స్ సూపర్ ఉన్నాయి కదా. వెరైటీ ఉన్నాయి చోली. वाह कितने कास्ट भैया ये सब कितना? ये वाला हाँ 150 और ऊपर वो ऊपर है ना 200-250 का. अच्छा చూస్తున్నారా ఇవన్నీ కూడా ఇక్కడ హిమాచల్లోని వెరైటీస్ అన్నమాట. బాగున్నాయి కదా. ఇంకేదో ఉదయ్ గారు అడుగుతున్నారు చూసి ఇంకైతే మనం వెళ్దాం. ये क्या है? बैंगल्स అంట ఫ్రెండ్స్ ఇవి. कितना? इसका 150 गारंटी वाला है. अच्छा कम नहीं होगा. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ రింగ్ అంట 150 చెప్తున్నారు. అడుగుదాము ఎంతకు వస్తుందో. ఓకే చూద్దాం. రింగ్స్ అయితే బాగున్నాయి వెరైటీస్. ఇవ్వండి రింగ్స్ గోల్డ్లా ఉన్నాయి. మళ్ళీ రింగ్స్ అన్నీ సెలెక్ట్ చేసినలో ఈ 2 రింగ్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఒకటి 50 రూపీస్. ఫ్రెండ్స్ నచ్చిందా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే మా షాపింగ్ ఇంకా కంటిన్యూ అవుతుంది. నైట్ షాపింగ్ ఫ్రెండ్స్. చూడండి ఇంకా మనమైతే ఇంకా వెళ్ళిపోతున్నాం. ఇక్కడ చూడండి మంచు. ఇవన్నీ నైట్ షాపింగ్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ 150 పెట్టారు చూసావా సాల్వా. ఇవి అంతా ఇటు సైడ్వి. మన బ్లాక్దే బాగుందిలే. పద ఇంకేం లేదు వేసుకోవాలి. ఆ పిల్లడు ఎలా నడుస్తున్నాడు బాబాయ్. అదే చూసారా అన్నీ. ఇవి కూడా 200 అంట. ఓన్లీ స్క్రాఫ్స్ అంతే. ప్రస్తుతానికైతే మాకు చలేసి వస్తుంది ఫుల్గా. ఇంకైతే వాపస్ అవుదాం. ఇక్కడ సాల్వా కాదు ఏంటది స్వెటరే. ఇవన్నీ కూడా మన వైజాగ్లో పనిచేయవు. ఇప్పుడు మాత్రం తిరగడానికి మాత్రమే పనిచేస్తాయి. అది అన్నమాట మా నైట్ షాపింగ్ అయితే ఈ విధంగా నడుస్తుంది. కింద ఐస్ కూడా పడుతుంది. మేము చల్లో ఉన్నాం బాగానే. అసలు ఉదయ్ గారు అయితే ఇక్కడ ఈ మంచులోని జారిపోతున్నారు తనైతే. ఎందుకంటే మంచు పడుతుంది అసలు యాక్చువల్లీ. చూస్తున్నారు కదా ఆ విధంగా అన్నమాట. ఈ నైట్ షాపింగ్ అయితే ఈ విధంగా కంప్లీట్ చేస్తాం మేము. మీకు నచ్చిందా వీడియో? చూస్తున్నారా ఇంకా కనిపిస్తున్నాయి అన్నీ కూడా నడుస్తుంటే.
చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా మొత్తం. కాకపోతే మనకి యూజ్ అవ్వవు ఇవేంటి కూడా, ఓన్లీ ఇక్కడ యూజ్ చేయడానికి ఇంత మంచులో ఉన్నాం కాబట్టి. ఇవన్నీ కూడా ఇంకా తిన్నవే. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదేదో హౌస్. ఆ హౌస్ కిందకి ఇంకొంది, ఫుల్ మంచుతో నిండిపోయి ఉంది. ఇంకా ఉందా ఎస్ ముందుకి? ఇంకేం లేదా? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మహాలక్ష్మి సర్దరా. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, కీప్ వాచింగ్ మై ఛానల్, బాయ్.